హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ చామదుంప ఫ్రై. అసలు చామదుంప అంటేనే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ. చూడండి, ముందుగా చామదుంపలను ఒక విజిల్ వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటి తొక్క తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి మనం కట్ చేసుకున్న చామదుంపల పీసెస్ని ఆ పిండిలో కోట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. మీరు ఇదే స్టైల్లో చామదుంపలు ఫ్రై చేస్తే అస్సలు తినలేని వాళ్ళు కూడా ఇష్టంగా చాలా లొట్టలేసుకుంటూ తింటారు. కంపల్సరీ నేనైతే ఇలా కోట్ చేసుకుని పక్కకు పెట్టుకున్నాను. ఎందుకు కోట్ చేసుకోవాలంటే చామదుంపలు చాలా జిగురుగా ఉంటాయి కాబట్టి వాటిని ఫ్రై చేయడానికి వీలు కాదు, అందుకనే కోట్ చేసుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం కోట్ చేసుకున్నటువంటి చామదుంపల్ని వాటిలో ఆ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే పైన వేగిపోతుంది కానీ లోపల మాత్రం ఉడకదని గుర్తుపెట్టుకోండి. ఫ్రై అవ్వడానికి ఒక 5 to 10 minutes పడుతుంది. స్లోగా వెయిట్ చేయండి. వెయిట్ చేస్తూ ఫ్రై చేసుకోండి. లైట్గా బ్రౌన్ కలర్, లైక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం పక్కకి తీసేసుకోవాలి. నాకు ఒక 5 minutesకి ఇదిగో ఈ కలర్ అయితే వచ్చింది. నేను బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అదే కడాయిలో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న మిర్చి అండ్ మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకుని బాగా ఫ్రై చేయాలి. అలాగే కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుంటే బాగా త్వరగా ఫ్రై అవుతాయి. ఈ కలర్లోకి వచ్చాక గరం మసాలా వేసి కాసేపు తిప్పాలి. ఒక 1/2 స్పూన్ కారం, మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి చామదుంపలు వేసి ఒక్కసారి తిప్పాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలపాలి. అంతే, ఎంతో టేస్టీ చామదుంప ఫ్రై రెడీ. ఈ చామదుంప ఫ్రై సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. పప్పు చారు, రసం, పప్పు సైడ్ డిష్గా మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.